పాసమైలారం ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య ఆగడం లేదు. మృతుల సంఖ్య 43కు చేరింది. డిఎన్ఏ పరీక్షలో ఇద్దరి అవశేషాలను గుర్తించారు. ఆచూకీ లేని 9 మందిలో 2 మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. ఇంకా 7 ఆచూకీ లభించలేదు. మొత్తంగా పాసమైలారం ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుల సంఖ్య పెరగడంతో అటు బాధితులు అదేవిధంగా అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పాసమైలార ప్రమాద ఘటనలో 43కు చేరింది మృతుల సంఖ్య. ఎవరూ ఊహించని విధంగా ఒక్కసారిగా రియాక్టర్ పేలిపోవడంతో అతిపెద్ద ప్రమాదం జరిగింది. డిఎన్ఏ పరీక్షలో అవశేషాలను గుర్తించే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నారు. ఇక ఆచూకీ లేని 9 మందిలో 2కి సంబంధించిన ఆచూకీ లభించినట్టుగా తెలుస్తుంది. ఇంకా 7 ఆచూకీ అయితే లభించాల్సి ఉంది. ఇక ఇప్పటికీ మనం చూస్తున్నాం, ఒకసారి ఐ న్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం, ఆ శిథిలాల ఇంకా తొలగింపు ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితి. ఆచూకీ లేని 9 మందిలో 2 మృతి చెందినట్లుగా అధికారులు ప్రకటించారు. డిఎన్ఏ పరీక్షలో 2 అవశేషాలైతే గుర్తించినట్లుగా కూడా మనకు తెలుస్తోంది. ఆచూకీ లేని 9 మందిలో 2 మృతి చెందారు. మొత్తం పాసమైలారంలో ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 43కు చేరింది. మరణ మృదంగం అయితే ఆగటం లేదు. అతి పెద్ద ప్రమాదంగా చెప్తున్నారు. పాసమైలారం ప్రమాద ఘటనను ఒక రకంగా ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకున్న పరిస్థితి. డిఎన్ఏ పరీక్షల్లో 2 అవశేషాలనైతే గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఇంకా 7 ఆచూకీ లభించాల్సి ఉంది. ఆచూకీలోని 9 మందిలో 2 మృతి చెందినట్లుగా అయితే అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఆ 7 ఆచూకీ అయితే లభించలేదు. వారి కోసం రెస్క్యూ టీం అయితే శ్రమిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. పాసమైలార ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూ ఉంది. అంతకంతకు మృతుల సంఖ్య పెరగడంతో కాస్త కలవరానికి గురి చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సత్వర చికిత్స అందిస్తున్నప్పటికీ చాలా మందిలో మాత్రం రెస్పాన్స్ లేకపోవడంతో చాలా మంది మృత్యువాత పడుతున్నట్టుగా తెలుస్తుంది. 43కు మృతుల సంఖ్య చేరడంతో తీవ్ర విషాద ఛాయలైతే అలుముకున్నాయి. పాసమైలారం ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరగటం అనేది కాస్త కలవరపరిచే అంశంగానే మనం చూడాల్సి ఉంటుంది.